జిల్లా కోరుకున్నప్పుడు తిరుపతిని ఎందుకు కోరుకోవట్లేదు, రాజంపేటని ఎందుకు ప్రిఫర్ చేస్తా ఉన్నారు? అందరికి నమస్కారం. మేము కేవలం రాజంపేటను మాత్రమే కోరుకోలేదు. మా ఆప్షన్, సెకండ్ ఆప్షన్ తిరుపతి జిల్లాలో కలపాలనే ఆప్షన్ ఉంది. కానీ మేము ప్రభుత్వానికి మొదటిసారిగా మేము అడిగేది, మమ్మల్ని రాజంపేట జిల్లాలో కలపండి, మా రాజంపేట ప్రియారిటీ రాజంపేట జిల్లాలో కలపాలని. లేని పక్షంలో మాకు అత్యంత దగ్గర ఉన్నటువంటి కేవలం 40 కిలోమీటర్ల దూరం, 23 కిలోమీటర్ల బార్డర్ ఉన్నటువంటి తిరుపతి బాలాజీ జిల్లాలో కలపాలని మేము సెకండ్ ఆప్షన్ అనేది గవర్నమెంట్కి, ప్రభుత్వానికి విన్నవించి ఉన్నాం. ఒక సామాన్యుడికి జిల్లా వల్ల కలిగే లాభాలు ఏంటి? సామాన్యుడికి జిల్లా వల్ల కలిగే లాభాలు ఏమిటంటే, ఇప్పుడు మేము గత 10 రోజులుగా ఇక్కడ నిరాహార దీక్ష చేస్తున్నాము. మాకేమి రాజంపేటలో కానీ తిరుపతిలో కానీ ఒక సెంటు భూమి కూడా లేదు. జిల్లా వల్ల కలిగే ఉపయోగాలు ఏంటంటే, ఇప్పుడు రాయచోటిని జిల్లా ప్రకటించున్నారు. అది మాకు ఇక్కడ నుంచి, మా రైల్వే కోడ్ బార్డర్ నుంచి 130 కిలోమీటర్ల వరకు దూరం వస్తుంది. ఒక సామాన్యుడు ఎస్పీ ఆఫీస్కి వెళ్ళాలన్నా కూడా, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాలన్నా కూడా, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కటి జిల్లా కేంద్రంతో అనుసంధానమై ఉంటాయి. కనుక మేము రాయచోటిని కనీసం తాగడానికి మంచినీళ్ళు కూడా లేనటువంటిది జిల్లా రాయచోటిని ప్రకటించారు. కాబట్టి దీన్ని మా కనీసం రైల్వే కోడ్ నుంచి బస్సు సౌకర్యం కూడా రాయచోటికి ఇంతవరకు ట్రైన్ సౌకర్యం లేదు, బస్సు సౌకర్యం లేదు. ఎటువంటి పాడి పంట పశువులు అక్కడ కనీసమైనటువంటి వరి పంట పండే యొక్క కనీస నీటి సౌకర్యం లేదు. కనుక రాయచోటిని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. రాజంపేటని జిల్లా చేయాలనేది మా జేఏసీ యొక్క లక్ష్యం. వైద్యం పరంగా అంటే నాకు ఉన్న సమాచారం ప్రకారం ప్రతి జిల్లా కేంద్రంలో ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఏర్పడుతుంది అని విన్నాను. దీని మీద మీ స్పందన? ఇంతకుముందు మన ప్రజెంట్ సీఎం గారు రాజంపేటను జిల్లా చేస్తాము, మెడికల్ కాలేజ్ కూడా ఖచ్చితంగా చేసి మెడికల్ కాలేజ్ కూడా ఇక్కడ పెడతామన్నాడు. వాస్తవంగా రాజంపేటకు మెడికల్ కాలేజీ అవసరం చాలా ఉంది. ఎందుకంటే ఇక్కడ బద్వేలు కానీ, కడప కానీ, ఇటు నుండి రాయచోటు కానీ, కోడూరు వాసులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ మన రాజంపేటలో మెడికల్ కాలేజ్ ఉంటే మటుకు ఇక్కడ మన 4 నియోజకవర్గాలు ముందడుగు వేసేదానికి మెడికల్ కాలేజీ చాలా అవసరం. ఎందుకంటే అన్నమాచార్య అటానమస్ ఉంది, హార్టికల్చర్ కాలేజీ ఉంది, ఇక్కడ ఎన్నో జూనియర్ కాలేజీలు ఉన్నాయి, ఎన్నో డిగ్రీ కాలేజీలు ఉన్నాయి, ఎన్నో పాఠశాలలు ఉన్నాయి. మొత్తానికి ఇక్కడ చదివిన విద్యార్థులు ప్రతి ఒక్కరు అమెరికా కానీ, జర్మనీ కానీ, ఆస్ట్రేలియా కానీ, సౌత్ కొరియా కానీ ప్రతి ఒక్క దేశం, ఒక దేశం అని లేదు, ప్రతి దేశంలో మన ఇండియన్స్ చాలా మంది ఉన్నారు. మన ఇండియన్స్ చాలా మందితో పాటు మన రాష్ట్రంలో, మన డిస్టిక్లో, అందులో మన ఈ సరౌండింగ్ రాజంపేట, కోడూరు, ఈ చుట్టుపక్కల సరౌండింగ్లో ఎంతో మంది విద్యార్థులు, పేద మధ్యతరగతి కుటుంబాలు, సాధారణ కుటుంబస్తులు కూడా అమెరికాలో, ఇతర దేశాల్లో సెటిల్ అయినారు. వీటన్నిటికీ అక్కడ చదువు నెంబర్ 1గా ఉంది, కాదనడంలే. బట్ ఇక్కడ మెడికల్ కాలేజీలో సీట్ సంపాదించుకొని ఇక్కడ చదువుకొని ఈ నాలెడ్జ్ని ఎత్తుకొని మన దేశం యొక్క పౌరులు ప్రక్క దేశాల్లో బాగా రాణిస్తూ ఉన్నారు. కారణం ఇక్కడ మెడికల్ కాలేజ్ ఉంటే ఇంకా ఈ హబ్ అనేది ఇంకా విపరీతంగా డెవలప్ అయ్యేదానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. మన రాజంపేటకి ఇంత నిరాహార దీక్ష చేస్తుంది, ఎంతమంది ప్రతిరోజు గత 10 రోజుల నుంచి ఇంతమంది చేయడానికి, ఎంతమంది ఆహార నిశలు కృషి చేయడానికి ఏం నా స్వార్థం కాదు, వీళ్ళ స్వార్థం కాదు, ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరిది స్వార్థం కాదు, రేపటి పౌరుల భవిష్యత్తు కోసమే. రాయచోటి అక్కడ ఉండే బండరాళ్ళు, అక్కడ ఉండే చాలా ఇది సరిలేదు. అసలు వాతావరణమే అక్కడ భౌగోళికంగా ఇట్స్ జీరో, వాస్తవంగా జీరో. అది అందరికీ తెలుసు, చాలా మంది నాయకులకు తెలుసు, శాస్త్రవేత్తలకు తెలుసు, పండితులకు తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. మన రాజంపేట అనేది అన్ని విధాల అన్నిటికీ హబ్. కాబట్టి మాకు నిరంతరం ఎప్పుడు కూడా ఒక కేంద్ర బిందువుగా రాజంపేటే ఉండాలి. రాజంపేట ఉంటే సామాన్య విద్యార్థి కాడి నుంచి సామాన్య ప్రజల వరకు, రాజకీయ నాయకుడి నుంచి శాస్త్రవేత్తల వరకు ప్రతి ఒక్కరూ డెవలప్ అయ్యే హబ్బు అది. కాబట్టి రాజంపేట కేంద్రంగా ఉండాలా. రాజంపేట. థ్యాంక్ యూ. జై హింద్, జై హింద్, జై రాజంపేట, జై హింద్. 2022లో ఎంత కాదనుకున్నా మీరు కాంగ్రెస్ నాయకులు కాబట్టి, వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చారు కాబట్టి, 2022లో జగన్ గారు రాయచోటినే నియమించారు జిల్లా కేంద్రంగా. అప్పటికి ఇప్పటికి ఏం మారింది? ఇప్పుడు ఇదే కావాలని మీరు ఎందుకు కోరుకుంటున్నారు? అప్పుడు కూడా మీరు ఇలాగే కోరుకున్నారా, లేదంటే ఏంటి? నమస్కారం అండి, మంచి క్వశ్చన్. వాస్తవానికి 2019లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి తారతమ్యాలను దృష్టిలో పెట్టుకొని అటు ఆ పక్క నుంచి పీలేరు, మదనపల్లి, పొంగనూరు
ఈ పక్క నుంచి కోడూరు, రాజంపేట, రాయచోటి, మధ్యలో రాయచోటి అనేది ఒక బార్డర్ సెంటర్ గా ఉందని అప్పుడు ఉన్నటువంటి మాజీ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ సెంటర్ పాయింట్ అట్రాక్షన్ గా చేసి, సెంటర్ అది బాగుంటే ఇక్కడ ఉండే నియోజకవర్గాలకు, మధ్యలో ఉండే నియోజకవర్గాలకు సెంటర్ పాయింట్ గా ఉంటుందని ఆ ఉద్దేశంతో ఆలోచించి దానిని కేంద్రంగా చేయాలనే నిర్ణయం తీసుకుని దాన్ని కేంద్రంగా చేశారు. ఆ రోజు నుంచి ఈ రోజుకి ఎందుకు మారిందంటే అక్కడుండే తమ్మళ్ళపల్లి, పొంగనూరు, మదనపల్లిని ఒక జిల్లా చేసి అవి సపరేట్ చేసేసాడు. అవి ఎప్పుడైతే సపరేట్ చేసేసాడో అప్పుడు ఇక్కడ ఈ సైడ్ కు కోడూరు, రాజంపేట వచ్చేసింది, ఒక మూలకు రాయచోటి వెళ్ళిపోయింది. అప్పుడు కార్నర్ గా సెంటర్ పాయింట్ గా మాకు రాజంపేట వచ్చింది. కాబట్టి ఇప్పుడుండే తారతమ్యాలను దృష్టిలో పెట్టుకొని సెంటర్ పాయింట్ రాజంపేట, కాబట్టి రాజంపేటనే ఇప్పుడు కేంద్రంగా ఉంది. కాబట్టి మాకు రాజంపేట కావాలని ప్రతి ఒక్కరు కూడా మా నిరసన తెలియజేస్తున్నాం. కాబట్టి రాజంపేట కేంద్రంగా ఉండాలి, సెంటర్ పాయింట్. కాబట్టి థ్యాంక్ యూ. ఈ మొత్తం ఆర్గనైజేషన్ లో అంటే కోడూరులో ఇప్పటి వరకు జరుగుతున్న ఈ మొత్తం రిలే నిరాహార దీక్షల విషయంలో ఎవరి నుంచి సహకారం మీకు బాగా అందుతోంది? ఏమన్నా మీరు ఛాలెంజెస్ ఫేస్ చేశారా? అంటే ఇలా ఎందుకు చేస్తున్నారు, దీనివల్ల ఇలాంటి విమర్శలు ఏమన్నా మీరు ఎదుర్కొన్నారా? మాకు జిల్లా కేంద్రం ఏర్పాటు అవ్వాలని మేము గత 7 రోజులుగా ఇక్కడ చేస్తున్నాం. మాకు ఎడ్యుకేషనల్ జేఏసీ బాగా సహకరిస్తుంది. విద్యార్థులు అయితే స్వచ్ఛందంగా వచ్చి మాకు ఇక్కడ వాళ్ళ మద్దతును తెలియజేస్తున్నారు. అలాగే ఆల్ స్కూల్స్ కరస్పాండెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ అందరూ సహకరిస్తున్నారు. ప్రజల నుంచి కూడా మాకు వస్తుంది. మేము కోరుకునేది ఏంటంటే ఇక్కడ రాజంపేటని జిల్లా కేంద్రంగా చేయడానికి ఒకటి కారణం, ఈ పద్ధతి కాదు. ఇది గతంలో బ్రిటిష్ పాలన నుంచి సబ్ కలెక్టర్ ఆఫీసు రాజంపేట ఉంది, పార్లమెంట్ హెడ్ క్వార్టర్ రాజంపేట. గతంలో సెంటర్ పాయింట్గా తీసుకొని రాయచోటిని చేశారు. ఆ పొద్దు మేము జిల్లా కేంద్రంగా రాజంపేట కావాలని చాలా వరకు మేము ఇక్కడ కోడూరు వాసులుగా, రాజంపేట వాసులుగా ఇక్కడ కావాలని కోరుకున్నాం. కానీ అక్కడ సెంటర్ పాయింట్ తీసుకోవడంతో అది అలా జరిగిపోయింది. ఇప్పుడైతే మదనపల్లి జిల్లాగా చేసిన తర్వాత ఇప్పుడు సెంటర్ పాయింట్ తీసుకోండి అని మేము అడుగుతున్నాం. మా కోడూరు ప్రాంత వాసులకైతే తిరుపతి దగ్గర, రాజంపేట ఎంత డిస్టెన్స్ ఉందో ఇంచుమించు ఒక 5-6 కిలోమీటర్ల డిస్టెన్స్తోనే తిరుపతి దగ్గర. అయినప్పటికీ ఇది మా పార్లమెంటు రాజంపేట, తిరుపతి జిల్లాగా చేసినప్పటికీ మా పార్లమెంట్ అనేది రాజంపేటలో ఉంటుంది. మా పార్లమెంట్ రాజంపేటలో ఉన్నప్పుడు మా జిల్లా కేంద్రం కూడా రాజంపేటలోనే ఉండాలి. అందుకోసం మేము ఇక్కడ కేంద్రం కోసం పోరాడుతున్నాం. ప్రభుత్వం కూడా వెంటనే మా ఈ దీక్షలని, ఇక్కడ చేస్తున్న పోరాటాలను గమనించి వెంటనే మంచి నిర్ణయం తీసుకుని రాజంపేట జిల్లా హెడ్ క్వార్టర్గా చేయడానికి తక్షణ నిర్ణయం తీసుకుంటేనే మాలో ఆశాభావం ఉంది. అలాగే చేయాలని చెప్పి మా అందరి కోరిక కూడా. మీ నిరాహార దీక్షల్లో ప్రతిరోజు విద్యార్థులు పాల్గొంటున్నారు, ప్రిన్సిపల్స్ మరి టీచర్లు వాళ్ళ ఆధ్వర్యంలోనే వాళ్ళు పాల్గొంటున్నారు, చాలా జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు, నేను గమనిస్తున్నాను. అయితే సాధారణంగా వస్తున్న విమర్శ ఏంటంటే విద్యార్థుల వాళ్ళ ఎడ్యుకేషన్ దెబ్బతింటోంది, వాళ్ళు ప్రతిరోజు రోడ్ల మీద ఉంటున్నారు అన్న విమర్శ వస్తుంది. దీని మీద మీ అభిప్రాయం, ఎవరు స్పందిస్తున్నారు? విద్యార్థులు అనేది కేవలం 4 గోడల మధ్య చదువుకుంటూనే విద్య వస్తుందనేది చాలా మూర్ఖుల విమర్శ. అది విద్యార్థులు రోడ్ల మీదకి వస్తారు, వాళ్ళకి ఎటువంటి సౌకర్యాలు అసౌకర్యం కలుగుతుందని చాలా మంది ఈ సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. అవి మేము కూడా విన్నాము. కానీ విద్యార్థి ఎప్పుడైతే రోడ్డు మీదకి ఎక్కుతాడో ఈరోజు ఆ పిల్లాడి యొక్క పోరాటం రేపటి తరానికి, ఈరోజు మేము చేస్తాము చేయము, మాకు రాజంపేట అవుతుందో రాయచోట అవుతుందో అది దైవాధీనం. కానీ విద్యార్థి అనేది 4 గోడల మధ్య చదువుకునే చదువు కంటే ఇలా రోడ్డు మీద అతని యొక్క కాళ్ళ మీద నిలబడి అతని యొక్క చదువులో వాళ్ళే ఇంకా ముందుండి ఈ ఉద్యమాన్ని నడిపిస్తున్నారు. కేవలం ఇది మా యొక్క ప్రోద్బలంతో ఏదో ఒక సార్ చెప్తేనో ఒక గురువు గారు చెప్తేనే వచ్చి రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తున్నట్టు వారే ఉత్సాహంతో ఇక గత 10 రోజులుగా చూస్తున్నారు. విద్యార్థులు ఎంత ఉత్సాహంతో ఉరకలేస్తూ సార్ మేముంటాం, ముందు మేముంటామని వారిగా ముందుకు తీసుకొచ్చి ఉద్యమంలో పాల్గొంటున్నారు. ఇది అయినా కూడా ప్రతి స్కూల్ కానీ కొంతమంది విమర్శకులు ఏ విధంగా విమర్శిస్తారంటే వాళ్ళ యొక్క చదువులు చెడిపోతున్నాయి గత 10 రోజులుగా ఉద్యమాల వల్ల అంటారు. కానీ మేము కేవలం ప్రతి స్కూల్కి కేవలం ఒక క్లాస్ కూడా ఒక సెక్షన్ మాత్రమే, ఒక్కొక్క స్కూల్ నుంచి 20 మందిని మాత్రమే తీసుకురండి. ఒక సెక్షన్లో ఎంతమంది ఉంటే అంతమంది. అదేవిధంగా ఒక కాలేజీలో ఒక సెక్షన్ మాత్రమే తీసుకురండి చాలు. ఉద్యమం జరుగుతుంది. అదేవిధంగా క్లాసులో పిల్లలకి చదువు లేకుండా ఈ రోజు వచ్చిన అబ్బాయి మళ్ళీ రావాలంటే మళ్ళీ 10 రోజుల తర్వాత ఆ అబ్బాయి రోడ్డు మీదకి వస్తాడు. 10 రోజుల వరకు వేరే సెక్షన్ వేరే క్లాసు ఆ విధంగా ముందుకు వస్తారు. దయచేసి ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నాలు మానుకోండి. కేవలం విద్యార్థులకి ఇటువంటి చదువులు ఒక రోజు
ఒక గంట ఆలస్యమైనంత మాత్రాన వారి భవిష్యత్తు ఏం దెబ్బతిన్నదు. ఇది కూడా వారి భవిష్యత్తు కోసమే వాళ్ళు పోరాటం చేస్తున్నారు. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నాకు ఇది ఒక పర్సనల్ క్వశ్చన్. మామూలుగా ఏంటంటే మా నాన్నగారు సో ఫ్యాక్టరీలో పనిచేసేవారు. అంటే ఒక ఫ్యాక్టరీ ఒక ఊళ్ళో ఉంటే ఒక కుటుంబం ఎంత బాగుపడుతుంది అన్నది నాకు బాగా తెలుసు. ఈ కోడూరు నియోజకవర్గం అభివృద్ధి చెందడానికి పారిశ్రామికంగా నాయకులు కృషి చేయాలి అని మీరు కోరుకుంటున్నారా, లేదా మీ మనసులో ఈ కోడూరు అభివృద్ధికి ఎటువంటి ప్లాన్స్ ఉన్నాయి? పరిశ్రమలు వస్తే ఇక్కడ ఉద్యోగ కల్పన, ఉపాధి అన్ని ఏర్పాటు అవుతాయి. కాకపోతే మా అదృష్టమో దురదృష్టమో తెలియదు, మా చుట్టూ అటవీ ప్రాంతం ఉండడంతో దాన్ని సాగుగా చెప్పి చాలా వరకు పరిశ్రమలు ఆగిపోయినాయి. కానీ ఇక్కడ అటవీ ప్రాంతానికితో కూడుకున్న పరిశ్రమలు కొన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. అటువంటి పరిశ్రమలకు కావాల్సిన నేల, భూమి మనకి ఇక్కడ అందుబాటులో ఉంది. ప్రభుత్వం ఇప్పటికైనా కోడూరులో అప్సా జ్యూస్ ఫ్యాక్టరీ ఉండింది, గతంలో సో ఫ్యాక్టరీ ఉండింది, అది మూతపడిపోయింది. ఆ అప్సా జ్యూస్ ఫ్యాక్టరీని తెరవాలని చెప్పి ఎన్నో ఏళ్ళుగా పోరాటాలు జరుగుతున్నాయి. అలాంటి పండ్ల తోటలు ఇక్కడ చాలా ఉన్నాయి. అటువంటి పరిశ్రమలు ఏర్పాటు చేస్తే, ఇక్కడ వాతావరణానికి తగ్గ పరిశ్రమలు ఏర్పాటు చేస్తే ఇక్కడ ఉపాధి కలుగుతుంది, ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. అవి ఎందుకు రాలేకపోతున్నాయి అనేది మా అందరి మధ్యలో కూడా ప్రశ్నే. కానీ ఈ ప్రభుత్వం, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం, గతంలో జరిగిన ప్రభుత్వాలు ఆలోచన అయితే చేశాయి కానీ ఆచరణలోకి రాలేకపోయినాయి. ఇక మీదటన్నా ఆలోచన చేసి వెంటనే ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేస్తే మాకు ఈ ధర్నాలు, రాస్తారోకలు చేసుకునే దానికంటే ఉద్యోగాలు వస్తాయి. అందుకోసం మా ఈ జిల్లా కేంద్రం కూడా అడిగేది ఏంటంటే, మాకు జిల్లా కేంద్రం దగ్గర ఉందంటే పరిశ్రమలు వస్తాయి. జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలో దగ్గర ప్రాంతాలకు కూడా వస్తాయి. ఇప్పుడు రాయచోటి జిల్లా కేంద్రం చేస్తే పరిశ్రమలు చాలా వరకు ఇక్కడ పెట్టాలంటే, ఇక్కడి నుంచి జిల్లా కేంద్రానికి పోవాలంటే సుమారు 130 కిలోమీటర్లు. ఇదే మాకు రాజంపేటలో జిల్లా కేంద్రం అయితే ఇక్కడ పరిశ్రమ పెడితే పరిశ్రమకు అప్రూవల్స్ కావాలన్నా ఏం కావాలన్నా జిల్లా కేంద్రానికి పోవాలి. మేము రాయచోటికి పోయి 130 కిలోమీటర్లు ఒక రోజంతా జర్నీ చేసి అక్కడ ఉండి ఆ రోజు పని జరగకపోతే మళ్ళీ ఇక్కడ రావాలంటే వ్యయ ప్రయాసం. అందుకోసం ఈ జిల్లా సాధన కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంతో పాటు మాకు పరిశ్రమలు కూడా కావాలని కోరుకుంటున్నాం. మీరు ఈ పోరాటంలో కీలక పాత్ర వహించిన వారిలో ఒకరుగా ఉన్నారు. నేను ఇక్కడ ఏం తెలుసుకోవాలనుకుంటున్నానంటే, లోకల్గా ఉన్న ఎమ్మెల్యే గారు కానీ, లేదా ఇన్ఛార్జ్ కానీ, లేదంటే ఎవరైనా పెద్ద నాయకులు కానీ, అధికారులు కానీ మీకు సహకరిస్తున్నారా? మీ ఉద్యమానికి ప్రోత్సహిస్తున్నారా? లేదంటే మీకు ఏదైనా అడ్డుకట్లు ఏమైనా వేస్తున్నారా? మీ అభిప్రాయం ఏంటి? ప్రస్తుతానికైతే ఏదైతే అధికార కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ విషయంగా మాకు సపోర్ట్ చేస్తుంది. ఇంకా గతంలో కూడా గత ప్రభుత్వం ఏదైతే నిర్ణయాలు తీసుకునిందో ఆ నిర్ణయాలు ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్నా కూడా వాళ్ళు చెప్పిన కొన్ని వేస్లో సెంటర్ పాయింట్ అని చెప్పడం వల్ల అన్ని ప్రభుత్వాలు, ప్రజలు కూడా దానికి అందరూ సమత చూపించినారు. కానీ ఈసారి ఏదైతే గెజిట్ అనేది ఈ ప్రభుత్వము అసలు వాళ్ళు చేసింది తప్పని చూపించారు. తప్పని చూపించి మదనపల్లి కరెక్ట్ అనేసి ఇప్పుడు వాళ్ళ గెజిట్ ఇచ్చారు. మళ్ళీ మదనపల్లి గెజిట్ ఇచ్చినప్పుడు రాజంపేట ఎందుకు గెజిట్ ఇవ్వలేదు ఈ ప్రభుత్వము? మీరు గత ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ఏదైతే చర్య ఉందో దాన్ని మీరు సహకరిస్తూ ఇప్పుడు కూడా మీరు రాజంపేట జిల్లా కేంద్రం చేయలేరని మీకు తెలియదా? మేము చెప్పాలా? ప్రభుత్వంలో ఒక ఎలక్షన్ మూమెంట్లో మీరు ఒక చిన్న ఎంపీ, ఎమ్మెల్యే గెలవడానికే మొత్తం ప్రపంచం మొత్తం ఏకమైనట్టు మీరు ఆంధ్ర రాష్ట్రాన్ని మొత్తం ఏకం చేసి కార్యకర్తలు చేసినప్పుడు ఇప్పుడు మేము చేస్తున్న ఉద్యమం ఎందుకు చేస్తున్నాము? ఇక్కడ భౌగోళిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇక్కడ అన్ని వసతులు రాయచోటికి ఉన్నాయా లేవా అనేది ప్రభుత్వానికి తెలియదా? ఒకవేళ మీకు తెలిసినా కూడా మీ యొక్క నాయకులకు లాభం చేకూర్చే విధంగా మీరు ప్రజలు ఎట్టపోతే ఏముంది, వాళ్ళ నష్టపోయినా పర్లేదు అనే విధంగా మీరు ఉన్నారా? మరొకసారి ఆలోచించండి. మీరు తీసుకున్న నిర్ణయం అనేది ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు. గత ప్రభుత్వం సెంటర్ పాయింట్ అన్నారు. మా డిమాండ్ చెప్తున్నాము, మీకు అంత రాయచోటి మీద ప్రేమ ఉంటే కడప నుండి పులివెందుల 85 కిలోమీటర్లు వస్తుంది. అక్కడ నుండి కదిరి కూడా పులివెందులకు, రాయచోటి, పులివెందుల, కదిరి కలిపి ఒక జిల్లాగా చేసి రాజంపేటను తీసుకెళ్లి కడపలో కలిపేసి పులివెందుల మా యొక్క రైల్వే కూడను తీసుకెళ్లి తిరుపతికి వేస్తే మీకు ఒక సపరేట్ జిల్లా వస్తుంది. రాయచోటి సెంటర్ పాయింట్ ఉంటుంది, మాకు తగిన న్యాయం జరుగుతుంది. ఒకవేళ అలా కాని దశలో మీరు దయచేసి తీసుకెళ్లి రాజంపేట సెంటర్ పాయింట్ చేస్తే అన్ని వర్గాలకు, అన్ని ప్రజలకు సమకూలంగా ఉంటుందని తెలియజేస్తున్నాము.